మన రెసిపీ వచ్చేసి పాలలో రవ్వ వేసి చేసిన ఈ బ్రేక్ఫాస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది. మార్నింగ్ చేసి పెట్టుకుంటే నైట్ వరకు మెత్తగా చాలా బాగుంటాయి. ఇవైతే నేను ఎలా చేశానో ఏంటో అనేది మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. సూజీ రవ్వ అంటారు, అలానే బాంబే రవ్వ అంటారు. ఈ రవ్వను అయితే తీసుకోవాలి. మిక్సీ జార్ అయితే తీసుకొని ఇందులో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పిండి ఎలా ఉంటుందో అలా రావాలి. దీన్ని కొద్దిగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకుందాం. చూసారా, ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇంకా పాలు అయితే ఇలా మరిగే వరకు అయితే పెట్టేసుకోవాలండి. ఇంకా ఈ మరిగే పాలు అయితే ఇలా వేసుకోవాలి. ఒక హాఫ్ కప్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇందులోనే కొద్దిగా షుగర్ అయితే వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇంకా ఇలా వేడిగా ఉన్నప్పుడే రవ్వ అయితే వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రవ్వ పాలు మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేట్టు ఇలా బాగా కలుపుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా చేశారంటే. ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా రవ్వతో కూడా పరోటా చపాతీ చేశారంటే చాలా బాగుంటాయి. చూసారా, రవ్వ కూడా మనకు పిండిలాగా చాలా బాగా వస్తుంది. ఇలా మొత్తం అంతా బాగా కలిసేట్టు కలుపుకోవాలి. ఇందులోకి హాఫ్ కప్ వరకు పిండి కూడా వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. ఈ పిండి అంతా కలిసేట్టు ఇక చేతితో అయితే కలుపుకుంటే సరిపోతుంది. మనకు చపాతీ పిండి సాఫ్ట్గా ఉంటే పరోటా కానీ చపాతీలు కానీ చాలా సాఫ్ట్గా వస్తాయి. చూసారా, పిండి అయితే ఇలా సాఫ్ట్గా అయ్యాక చివరగా కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని మొత్తం అంతా మళ్ళొక్కసారి ఇలా సాఫ్ట్గా మర్దన చేసుకోవాలి. పిండి అనేది మనకు తిక్కుగా చూసారా ఎంత బాగా వస్తుందో. సరే, పిండి అయితే ఇలా సాఫ్ట్గా రావాలి. పిండి అయితే ఇలా సాఫ్ట్గా తడిపేసుకొని ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇచ్చింది. దానితో దీన్ని ఒకసారి అయితే మళ్ళీ ఒకసారి ఇలా చేసుకొని ఇంకా పరోటా లాగా చేసుకోవడమే. చూడండి, ఇక ఇవైతే ఒక 4 పార్ట్స్గా చేసుకొని పరోటాలా అయితే చేసుకోవడమే. టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది. ఇలా మొత్తం అన్నీ ఇలా చేసుకొని రౌండ్గా చేసేసి పెట్టుకోవాలి. పొడి పిండి అయితే వేసుకొని ఫస్ట్ రౌండ్గా మనకు చపాతీ ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి. చూసారా, చపాతీలని బాగా వస్తాయి. సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి పిండి ఇలా మొత్తం అంతా పెద్దగా చేసుకోవాలి. ముందుగా ఇలా రౌండ్ బౌల్ అయితే తీసుకోవాలి. ఇలా మార్క్ అయితే వేసుకొని ఇంకా ఇలా మనకు ఒక షేప్ వచ్చేలాగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇంకా వీటిని ఇలా మధ్యలోకి ఇలా చేసుకోవాలి. సరే, ఇలా ఈ విధంగా ఒకసారి చేసి పెట్టారంటే చాలా బాగుంటుంది. మనం ఇలా చేసుకున్నాక దీన్ని మళ్ళీ రౌండ్గా చేసుకోవచ్చు. ఇంకా ఇలా చేయడం వల్ల మనకు పొరలు పొరలుగా చాలా బాగా వస్తుంది. చూసారా, ఇలా మిగతా కూడా ఇలానే చేసుకోవాలండి. చూడండి, అదేవిధంగా మరొకటైతే చూసేద్దాం. ఇలా రౌండ్గా అయితే చేసుకున్నాక ఫస్ట్ ఆయిల్ అయితే ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక కొద్దిగా పొడిపిండి ఉంటుంది కదా, దీన్ని కూడా ఇలా వేసుకొని మొత్తం అంతా ఇలా స్ప్రెడ్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఒక బౌల్ తీసుకొని ఇలా రౌండ్గా మధ్యలో వచ్చేట్టు చూసుకొని ఇలా మనకు ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా ఇలా కట్ చేసుకొని ఫోల్డ్ చేసుకోవడమే. ఈజీగా సింపుల్గా ఉండే రెసిపీ అండి. ఇదైతే సింపుల్గా చేసుకోవచ్చు తక్కువ టైంలో. ఇలా స్పెషల్ అకేషన్స్ ఏమైనా ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టారంటే కొత్తగా చాలా బాగుంటాయి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా అయితే ఉంటాయి. ఇంకా ఇదే విధంగా మరిన్ని అయితే చేసేసుకుంటాం. ఇంకా ఇలా మొత్తం అన్నీ అయితే చేసేసుకొని ఫస్ట్ అయితే ఒకటి తీసుకొని మనం రౌండ్గా రోల్ చేసుకోవాలి. ఇక్కడ పొరలు పొరలుగా చాలా బాగా వస్తుందండి. రవ్వతో పరోటా పుల్కాలు ఇంట్లోనే చేసి పెట్టచ్చు. నాన్ వెజ్ కర్రీ కానీ వెజ్ కర్రీ కానీ టేస్ట్ మటుకు అదిరిపోద్ది. చూసారా, ఇలా ఇంత పెద్ద అయితే వచ్చేసిందండి. ఈ మందంలో ఉంటే సరిపోతుంది. ఒక ప్లేట్లో అయితే వేసుకున్నాము అలానే చేసుకోవాలి.
ఇంకా అన్నీ అయితే ఇలా చేసేసి పెట్టుకోవాలండి. ఇంకా ఫ్రై చేసుకోవడం. ఇంకా ఇలా పెన్నం అయితే పెట్టేసుకుని కొద్దిగా ఆయిల్ అయితే ముందే రాసి పెట్టుకుంటే బాగుంటుంది. ఫ్రై చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఇలా ఆయిల్ అయితే రాసాక ఇలా రోటీ అయితే వేసుకొని ఫ్రై చేసుకోవడం. కాలనివ్వాలి, సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా కాలాక మళ్ళీ ఒక్కసారి తిప్పేసుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇక పరోటా లాగా మనకు హోటల్లో తినే స్టైల్లో ఇంట్లోనే ఇలా హెల్తీగా చేసి పెట్టచ్చండి. మైదా వేయకుండా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా మైదా కాకుండా ఇలా రవ్వ పాలు వేసి కూడా చేసుకుంటే చాలా బాగుంటాయి. లోపల సాఫ్ట్గా, పైన క్రిస్పీగా, టేస్ట్ మటుకు అదిరిపోద్ది. చూసారా బటర్ నాన్ టైప్లో లోపల పొరలుగా టేస్టీగా ఉంటే ఇక్కడ పరోటా అయితే రెడీ. మరొక్కటైతే ఆయిల్ లేకుండా హెల్తీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇంకా సిమ్లో పెట్టేసుకోవాలి. ఇలా కొద్దిగా కాలాక ఒకసారి ఇలా తిప్పేసుకుంటే సరిపోతుంది. చేత్తో కానీ క్లాత్తో కానీ ఇలా మనం రోల్ చేసుకుంటే మొత్తం అంతా ఈవెన్గా కాలుతుంది. చూసారా ఇలా పూరీలా పొంగుతాయి కూడా అండి. ఇలా మనం చేత్తో కాకుండా క్లాత్తో కూడా ఇలా రోల్ చేసుకోవచ్చు. చూసారా సిమ్ చేసుకున్నామంటే చాలండి, చాలా బాగుంటాయి. మనకు క్రిస్పీగా కావాలంటే ఒక 2-3 సార్లు బాగా ఇలా ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది. చూసారా ఆయిల్ లేకుండా పుల్కా అయితే రెడీ. ఇలానే మిగతావి కూడా ఆయిల్ కావాలంటే ఆయిల్ వేసుకొని, లేకుంటే ఆయిల్ లేకుండా హెల్తీగా చేసుకోవచ్చు. ఇంకా వేడివేడిగా పరోటా ఇంకా ఒక ప్లేట్లో ఇలా సర్వ్ చేసామంటే టేస్ట్ అద్దరిపోద్ది. ఇంకా హోటల్ స్టైల్లో చూసారా ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా అయితే ఉంటాయి. ఇంకా అదేవిధంగా నాన్ వెజ్ కర్రీతో అయితే చాలా బాగుంటుంది. చూసారా ఇక టేస్ట్ అయితే చేసేద్దాం ఫ్రెండ్స్. పొరలుగా లోపల చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇంకా వేడిగా ఉంది, టేస్ట్ మటుకు అద్దరిపోయింది ఫ్రెండ్స్. చూసారా ఇలా పొరలుగా ఉండే ఈ పరోటా అయితే అందరికీ నచ్చుతుందనేసి చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేసే ప్రతి రెసిపీ అండ్ వ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి. మరిన్ని కొత్త వంటలతో చూసేద్దాం. బై ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.